చెప్తున్నాం. అలాంటి సందర్భాల్లో ఇవన్నీ వస్తున్నాయి. నేను ఒకటే తెలుగు వారందరినీ కోరుతున్నాను, దేశంలో ఉండే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి అయినా సరే అధికారాన్ని ఉపయోగించుకొని చట్టాలను ఉల్లంఘించి అదే మాదిరిగా ఆర్థిక నేరాలు పాల్గొన్నప్పుడు ఏం చేయాలని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మీరు చూస్తే మన రాష్ట్రం నుంచి ఎవరు బయటపోయినా ఒక గౌరవం ఉండేది, మర్యాద ఉండేది, తెలుగు వారు ఏమైనా చేయగలుగుతారని ఒక పరిస్థితి ఉండేది. ఈరోజు మనం చూస్తామంటే ఈ ముఖ్యమంత్రి చేసిన అవినీతి కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్కరిలో చులకనయ్యాం. చులకనే కాదు, ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళంతా అవినీతి పరులు, ఇటువంటి చట్టాన్ని ఉల్లంఘిస్తారు, నేరాలు చేస్తారనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది చాలా బాధాకరం. వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ సమాజం శాశ్వతంగా ఉంటుంది, రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. రాష్ట్రం యొక్క పరువు తీసిన తర్వాత, తెలుగు జాతి పరువు తీసిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి. మనం ఎవ్వరూ తప్పు చేయలేదు, మనం తప్పులు చేయకుండా మన పని మనం చేస్తామంటే ఈ ముఖ్యమంత్రి యొక్క డబ్బుల మీద ప్రేమ అనుకోండి, లేదంటే డబ్బులంటే ఒక పిచ్చగా తయారై ఈరోజు ఈ పరిస్థితి రావడం జరిగింది. ఈరోజు సత్యం కంపెనీ కూడా మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం బిల్డప్ చేసుకున్న కంపెనీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 38,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు మైటాస్ ఇన్ఫ్రాకి ఇవ్వడం, అదే మరి మైటాస్ ప్రాపర్టీస్కి అయితే 6,000 నుంచి 7,000 ఎకరాల భూములు కొంటా అంటే గమనించడం, ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా వారితో కొల్లుడై వారిని కూడా చెడగొట్టే పరిస్థితి వచ్చింది. అందుకనే మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రభుత్వం పైన ఇంకా ఏ విధంగా పోరాడాలి, పోయిన పరువు ఏ విధంగా తెచ్చుకోవాలి, అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలి. ఈ ఆస్తులన్నీ ప్రజల ఆస్తులు, భావితరాల కోసం ఉపయోగించవలసిన ఆస్తులు అన్యాక్రాంతమైనాయి, హస్తగతమైనాయి, చాలా దారుణంగా చేస్తున్నారు. ఆ విషయం మీరందరూ ఆలోచించాల్సి కోరుకుంటూ, ఇది ఒక అపోజిషన్ పోరాటం కాదు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు మేమేదో రాజకీయంగా పోరాడుతున్నామని. ఆ రాజకీయంగా పోరాటం ఈ మాట అన్నారు కాబట్టి ఒక మాట అండి, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికే ఒక వ్యాఖ్య చేశారు పొద్దున, మీదంతా ఎన్నికల స్టెంట్, ఏదైనా ఆధారాలు ఉంటే ఈ 5 ఏళ్ళు ఎందుకు చెప్పలేదు, బయట పెట్టలేదు అని వ్యాఖ్యానించారు. మీరంతా ఎన్నికల స్టెంట్ చేస్తున్నారు అనేది ఆయన మీద విమర్శ, మీ మీద విమర్శ. నేను ఏమంటానంటే, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, మేము మాట్లాడుతున్నాం, ఆయన మాట్లాడాడు. 5 సంవత్సరాల నుంచి అవినీతి మీద మేము పోరాడుతున్నాం, రాజీలేని పోరాటం చేసాం. ఎల్లంపల్లిలో సాక్ష్యాధారాలతో సహా 18 రోజులు పోరాడాం. మమ్మల్ని సస్పెండ్ చేశారు. సిఏజీ మళ్ళా కన్ఫర్మ్ చేశారు, తప్పు జరిగింది, 391 కోట్లు కాంట్రాక్టర్కి ఇచ్చారని. మళ్ళీ ఢిల్లీలో సిఏజీ అయితే రిమైండ్ చేశారు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేని. లోకాయుక్త రిపోర్ట్ వేసి సుప్రీంకోర్టుకు పోయి రిపోర్ట్ బయట రానికుండా చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాని మీద ఎస్టిమేట్ చేస్తే ఏం చేశారో మీరే చూశారు. ఆయన ఒక్కరోజు చైర్మన్ రాకపోతే వీళ్ళ చైర్మన్ పెట్టుకొని దాన్ని నలిఫై చేయడం కోసం, దాన్ని అంతా పూర్తిగా ఏమీ లేదని చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. అదే కాదు, భూగర్భ ఖనిజ సంపద కానీ, ఇంకో పక్క జలయజ్ఞం కానీ, ఇంకో పక్కన ఏవైతే భూములు కానీ నిన్న మొన్న కూడా ఇచ్చారు. నేనేమంటానంటే, ఈరోజు పత్రికా విలేకరులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ ప్రజలు ఆలోచించుకోవాలి. ఆయన సాక్ష్యాధారాలు లేవంటున్నాడు. 41 లక్షల రూపాయలు 2003, 2004 ఆయన ఆదాయం, ఆయనది, ఆయన కొడుకుది, భార్యది, ఆయన కుమార్తెది. ఈ 41 లక్షల రూపాయల ఆదాయం ఉండే వ్యక్తి ₹1 కూడా అప్పు తీసుకోకుండా ఒక పేపరు, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, ఒక టీవీ ఛానల్, ఒక పవర్ ప్రాజెక్ట్, అదే మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ విధంగా చేయగలుగుతారో మనమే ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆయన అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. ఆయన ఏమంటాడు, అవును వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఇన్వెస్ట్ చేస్తే తప్పేంటని. ఇన్వెస్ట్ చేస్తే తప్పేంటని పెద్ద మనిషి ఎందుకు ఇన్వెస్ట్ చేశారో కూడా చెప్పాలి కదా. ఎవరు కూడా ఊరికే చేయరు కదా. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి 350 రూపాయలు పెట్టి షేర్ కొంటే, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక పోర్ట్ ఇస్తారు 30,000 ఎకరాలు, ఒక SEZ ఇస్తారు, ఒక 5 స్టార్ హోటల్ ఇస్తారు. నాదరుగుల గ్రామాన్ని మొత్తం భూ కబ్జా చేస్తే అతను ఏమీ పట్టించుకోకుండా మీరు సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అందుకే ఇది అవినీతి డబ్బులు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మేము మాట్లాడడం కాదు, మీలాంటి వ్యక్తులు కూడా ఆలోచించాలి. మీరేమనుకుంటున్నారంటే ఈ జర్నలిస్టులు కానీ, ఈ ఇంటలెక్చువల్స్ కానీ ఇదేదో రాజకీయ పోరాటం అనుకుంటున్నారు. ఇది రాజకీయ పోరాటం కాదు, రాష్ట్రం కోసం పోరాటం. ఆ విషయం మనందరం ఆలోచిస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్. మీరు మళ్ళీ ఈ గోదాలోకి మమ్మల్ని కూడా లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది గోదా కాదు. నేనేమంటానంటే, మీకు బాధ్యత లేనట్టు ప్రవర్తిస్తున్నారు. మీరు ఈ సమాజంలో భాగం, ఈ రాష్ట్రంలో భాగం. మీరు ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నప్పుడు వాస్తవాలు అవాస్తవాల్ని మీరు బేరే చేసుకోలేని పరిస్థితులు లేరు. నేను ఇచ్చినది మొత్తం డాక్యుమెంట్స్ నా డాక్యుమెంట్స్ కాదు. ROCలో ఇన్కమ్ ట్యాక్స్కి ఆయన ఇచ్చిన డాక్యుమెంట్ చెప్పాం. ఏ మాత్రం ఆలోచన 2 నిమిషాల్లో మీరు చెప్పచ్చు. మీ అందరికీ
ఎటు కాకుండా మహాడనేది అలవాటు అయిపోయింది, అందువల్ల ఈ సమస్య.